పేరమ్మా? నా పేరు లక్ష్మి అండి. ఏ ఏరియా అమ్మా ఇది? ఈ నందమూరి నగర్ నందమూరి నగర్. టీఎన్టీ కాలనీ. 3 రోజుల నుంచి మీకు వరద నీళ్లు పోతా ఉన్నాయి. ఎలా ఉందమ్మా మీ పరిస్థితి? ఏంది? గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం అందుతుందా? అన్నీ వస్తున్నాయండి, బాగా వస్తున్నాయి. వచ్చి ఇచ్చి వెళ్తున్నారు, బాగానే వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరన్నా అధికారులు అంటే ఎవరైనా వచ్చి మీ ఏరియాలో మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏమైనా కల్పిస్తారమ్మా? నీళ్లు కానీ? నీళ్ళు వస్తున్నారండి, నీళ్ళు ఇచ్చారు బాగానే, వాటర్ బాటిల్ ఇస్తున్నారు, అన్నీ వస్తున్నాయి, అన్నీ బాగానే చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ఏరియా వచ్చి వెళ్ళారమ్మా? ముఖ్యమంత్రి గారు మొన్న ఇక్కడ దాకా వచ్చారండి, వచ్చి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వెళ్ళారు, బొండ ఉమా గారు వచ్చారు. ఫస్ట్ రోజే ఆయన వచ్చి మొత్తం చూసి వెళ్ళారు, ఈ వాతావరణం మొత్తం. మీకు మా అంతా మేము సహాయం చేస్తాం, మేము ఉన్నాం, మీకేం బాధ లేదు, అన్నీ మేము బాగా చూసుకుంటాం అన్నారు. అలాగే పంపిస్తున్నారు, అన్ని పంపిస్తున్నారు. టయానికి భోజనం. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అసలు ఏం పంపించలేదు, ఏం చేయట్లేదు అంటే అసలు ఇదంతా జరిగేది కాదంటారు. నిజంగానే అది జరిగేది కాదంటారా? ఈ పాడిన వాళ్ళు ఎన్నో చెప్తారండి, అధికారంలో ఉన్న వాళ్ళ మీద బోల్డ్ పని పుట్టిస్తారు. ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన ఉన్నప్పుడు ఏం జరిగినాయి? ఏమీ కొంతమంది అంటున్నారు, మీ చుట్టుపక్కల అంటున్నారు ఈ ఏరియాకి అసలు రోడ్డు కూడా వేయలేదంట. నిజమేనమ్మా? లేదండి, ఆయన బాగానే వేసారు, బాగానే ఉన్నాయి, ఏం లేదు. అంటే మీ ముందు రోడ్లు ఉన్నాయి, మీ ముందు రోడ్డు కూడా వేయలేదని అంటున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు వేయలేదండి, ఆయన గవర్నమెంట్లో లేదు, ఏ రోడ్డు వేయలే. ఈయన వచ్చింది మొన్నేగా మొదలు పెడతారు అన్ని. ఇప్పుడు అన్ని మరి కొట్టుకుపోయినాయి అన్ని. మరి ఈయన చేయకపోతే ఇప్పుడు ఆయన వచ్చేస్తాడా? చేయడు కదా. జరిగేది కాదంటే ఆయన పుట్టించిందా, ఈయన పుట్టించిందా సృష్టి? అది ఎవరు పుట్టించిన దానికి ఇప్పుడు వచ్చిందని వాళ్ళు సరి చేసేవాడు మనిషి, అంతేగాని దేవుడు పుట్టించిన దానికి ఆయన ఏం చేస్తాడు, ఈయన ఏం చేస్తాడు? నేను ఉంటే పుట్టేది కాదంటే ఆయన ఏమన్నా దేవుడు బిడ్డ, ఈయన ఏమన్నా దేవుడు బిడ్డ? ఏది కాదు. చూసా అంటే 20 ఏళ్ల క్రితం వచ్చింది. 18 ఏళ్ళు. మా మనోడు 4 నెలల పిల్లోడు, అంత పిల్లోడిని వేసుకొని పాకలో ఉండేవాళ్ళం. అప్పుడు తేడా అంటే ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వచ్చింది. అప్పుడు మామూలుగా వచ్చింది, వెళ్ళిపోయిందిలే. ఇది ఇప్పుడు వచ్చింది, మరి తొందరగా వెళ్ళట్లేదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కొంచెం బాధపడతానే ఉన్నాం నీళ్ళల్లో. కానీ పైన ఏదో గట్లు దగ్గర ఎన్ని రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, ఎలా మీకు త్వరగా ఇద్దని అనుకుంటున్నారు? నీళ్ళు తగ్గుతాయని అనుకుంటున్నారా? తగ్గుతాయండి, తగ్గుతాయని అనుకుంటున్నాం. తగ్గాలని ఆ దేవుడు దండం పెట్టుకుంటున్నాం, ఆ చంద్రబాబు నాయుడుకి దండం పెడుతున్నాం. అంటే సహకరించాలి, బాగా చెయ్యాలి, పనులు సక్రమంగా అవ్వాలి, ఈ ప్రజలు ఇబ్బంది పడకూడదు, అదండి. గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? మేము గవర్నమెంట్ నుంచి అన్ని మేలు, మంచి సహాయం కావాలి, మాకు అన్ని అందుబాటులో ఉండాలి, అది ప్రజలకు మంచి పేరు రావాలి, ప్రజల్లో ఆయనకి మంచి పేరు రావాలి. అదండి, ఆయన మంచి చేస్తే ఆయనకే పేరు వస్తుందండి. ఇప్పుడు చెడు చేస్తే చెడే చెప్తారు, మంచి చేస్తే మంచిగా చెప్తారు. ఇప్పుడు మంచి పనే చేస్తున్నారు, ప్రజెంట్ మంచి పనే జరుగుతుంది. ఏమనంటే ఇప్పుడు వరదలు వచ్చినాయి అంటే మరి ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు సహాయం పంపిస్తున్నారు, మరి ఏది కావాలంటే అది ఇస్తున్నారు. నీళ్ళు అంటే నీళ్లు, భోజనం అంటే భోజనం, టిఫిన్ నీళ్లు, అన్ని సహాయం అందుతున్నాయి, బాగానే ఇస్తున్నారండి.